మనందరం ఎన్నో పరిస్థితుల మధ్య ఉన్నాం. ఈ పరిస్థితులు మనం జయించలేక చనిపోవాలని ఎన్నో ఆలోచనలు కలిగి మీరు బ్రతుకుతున్నారేమో. మీరు ఈ రోజు ఉన్నట్లు రేపు ఉండదన్న సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నా ప్రభు అన్ని పరిస్థితులు తారుమారు చేయగలిగిన దేవుడు ఆయన. ఆనాడు నేను దుఃఖంతో చాలా నిర్ణయాలు తీసుకున్నాను, కానీ ఈరోజు సంతోషాన్ని అనుభవిస్తున్నప్పుడు అనిపిస్తోంది, ఆ రోజు నేను చనిపోయి ఉంటే ఎంత ఆశీర్వాదాన్ని అనుభవించాలని కాదేమో. నా ప్రభు ఎట్లాంటి వారు తెలుసా? మొరపెట్టు వారందరికీ ఉత్తరం ఇచ్చే దేవుడు ఆయన. ఈరోజు మీరు కన్నీరు కార్చి ప్రార్థన చేయండి. ఆయన ఉత్తరం ఇవ్వడమే కాదు, ఆయన మనల్ని విడిపించే దేవుడు, మనల్ని ఘనపరిచే దేవుడు ఆయన. ప్రభు నన్ను వ్యాధి నుంచి విడిపించారు, కుటుంబ శోధల నుంచి విడిపించారు, అవమానం నుంచి విడిపించారు. నేను ఎక్కడైతే అవమానించబడ్డానో అదే స్థలంలో నా ప్రభు గణపరచినట్లే ఈ వీడియో చూస్తున్న మీ అందరిని నా ప్రభు గణపరచబోతున్నారు. విశ్వాసంతో ఉండండి, ధైర్యంగా ఉండండి. ఆయన గణపరచడమే కాదు, దీర్ఘాయువు చేత ప్రభు మనల్ని తృప్తిపరుస్తారు. ఆయన రక్షణ మన పట్ల చూపిస్తారు. ఈరోజు అన్నిటిని అనుభవించడానికి దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు. మీరు ఎన్నడూ దిగులు పడద్దు. ఈరోజు ఉండిన కష్టాలు బట్టి రకరకాల నిర్ణయాలు తీసుకుంటున్నారేమో. ఎవరెవరో మోసం చేశారని ఇంకెందుకు బ్రతకడం అని వెనుకడుగు వేస్తున్నారేమో. చుట్టూ అప్పుల బాధల మధ్యన ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి మధ్యన అయ్యో నేను ఇంకా బ్రతుకుండే కన్నా చనిపోతే నా పిల్లలైనా క్షేమంగా ఉంటారేమో, నా భార్య అయినా క్షేమంగా ఉంటుందేమని రకరకాల ఆలోచనలు కలిగి ఉంటున్న కుటుంబాలందరికీ నా హృదయపూర్వకం ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఎన్నడూ ప్రార్థన ఆపొద్దు. ఎందుకంటే మనం చేసే ప్రార్థన ద్వారానే బలమైన విజయాలు మనం సాధించగలం. అన్ని పరిస్థితులు మార్చగలిగిన దేవుడు ఈ రోజు నీ కన్నీరుని చూస్తూ ఉన్నాడు. విశ్వాసంతో ఉండండి, ధైర్యంగా ఉండండి.